కాపు కులమే తిరగబడిందని చెప్పారు క్లియర్గా మీరు. 100% చెప్పాను. ఆ, ఏం చెప్పారు దానికి ఆన్సర్ ఆయన? జగన్ అన్న ఆలోచన ఎప్పుడు ఎలా ఉందంటేనా, గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా సంక్షేమ పథకాలని మనం ఇవ్వటం జరిగింది. డైరెక్ట్గా నేరుగా ఎటువంటి మధ్యతత్వం లేకుండా జనాలకి డబ్బు అందే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇంకా అలాంటప్పుడు ప్రజలు నన్ను నమ్మక ఇంకెవరు నమ్ముతారు అన్న ఆలోచనలో ఉన్నాడు. ఓకే. రెండోది, కోవిడ్ లాంటి విపత్తికరమైనటువంటి పరిస్థితుల్లో నాకు తెలుసుండగా యావత్ భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో అందించినటువంటి వైద్య సేవలు బహుశా ఇంకెక్కడ అందుండున్నా. ఓకే. ఒక కిట్ల విషయంలో కానీ, టెస్టింగ్ల విషయంలో కానివ్వండి, వాలంటీర్లు ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ మీద తీసుకున్నటువంటి శ్రద్ధ కానివ్వండి, అది ఇంకెక్కడ జరగదు. అంత గొప్పగా వైద్య సేవలు అందించినా సరే మేము ఈ రోజున ఓటమికి తలదించుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే జగన్ గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో దాని మీదే దృష్టి పెట్టుకుంటాడు కదా. సహజంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి, ఈ నెల అమ్మఒడి పడింది, నెక్స్ట్ నెల ఏం పడాలి, కాపు నేస్తం పడాలి, ఇంకో నెల ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఆయన నాకు తెలిసి బహుశా 5 సంవత్సరాలు గడిపేసి ఉంటాడు ఆయన.